నాలా వద్ద హైదరాబాద్ షేక్పేట్ నాలా వద్ద నిర్మాణంలో ఉన్న ఓ 4 అంతస్తుల భవనం కూలి పక్కనున్న మరో భవనంపై ఉరికింది. అయితే అంతకు ముందే భవనం మెల్లిగా కదలడాన్ని గమనించి కార్మికులంతా బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బిల్డింగ్ సడన్గా కింద ఈ పిల్లర్స్ కొలాప్స్ అయిపోయి ఈ పక్కన బిల్డింగ్ మీద ఒరిగి నిలబడింది. ఇప్పటికైతే ఎలాంటి హ్యూమన్ క్యాజువాలిటీస్ లేవు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? షేక్పేటలోని సత్య కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పక్క కూరగడం ప్రస్తుతానికి అక్కడ కలకలంగా మారింది. నిర్మాణాలు ఏదైతే ఒక కొత్తగా బిల్డింగ్ సంబంధించి ఇప్పుడే నిర్మాణంలో ఉంది. ఇంకా దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. కార్మికులు వాటికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. అయితే సెల్లార్ కోసం అండర్ గ్రౌండ్ లో సెల్లార్ సంబంధించిన పిల్లలు మాత్రమే వేసి ఆ పై నుండి మొత్తం 5 అంతస్తులు నిర్మాణం చేపట్టారు. ఇంకా దానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే సెల్లార్ లోని పిల్లర్స్ కొద్దిగా అత్యంత నాణ్యత రహితంగా నిర్మించడంతో ముఖ్యంగా మొత్తం బిల్డింగ్ ఓవరాల్ గా అక్కడ పరిస్థితి గమనించినట్లయితే కన్స్ట్రక్షన్ పూర్తిగా నాణ్యతలో లోపభూయిష్టంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. కేవలం ఏదైతే ఆ కాంట్రాక్టర్ సంబంధించి నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో డబ్బుల ఆశతో ఎలాంటి కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఎవరైతే అందులో నివాసం ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టకుండా కేవలం డబ్బుల ఆశతోనే నిర్మిస్తున్నట్టుగా పూర్తిగా అక్కడ దృశ్యాలు చెప్తున్నాయి. ఇంకా నిర్మాణంలో ఉన్న టైంలోనే బిల్డింగ్ సంబంధించిన సెల్లర్ సంబంధించిన పిల్లర్లు ఒక పక్కకు ఒరగడంతో మొత్తం 5 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ మొత్తం దాన్ని ఆనుకొని ఉన్న బిల్డింగ్ పై ఒరిగింది. దీంతో ముందుగానే ఏదైతే ఈ ఒరుగుతున్న సమయానికి సంబంధించి ముందుగానే గుర్తించిన కార్మికులు ఏదైతే నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులంతా బయటికి రావడం జరిగింది. బిల్డింగ్ పై ఏదైతే నిర్మాణం సంబంధించిన బిల్డింగ్ తో ఒరగడంతో అందులో నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి బయటకు వచ్చి బిక్కుబిక్కుమని జరుగుతున్న పరిస్థితి.